హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నా లైఫ్లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ద క్వశ్చన్ దట్ చేంజ్ మై లైఫ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్. నేను అప్పుడు ఒక 25 years ఉంటాను అనుకుంటాను. ఒంటరిగా ఉండేదాన్ని, ఇంట్రోవర్ట్ని కూడా. ఇప్పుడు ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నానని అనిపిస్తుంది. ఈ మధ్య ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి జీవితం మీద, నా మీద. ముఖ్యంగా నేను నా గురించి ఎంత తక్కువగా ఆలోచించానో తెలుసుకుంటున్నాను. కానీ ఈ ప్రయాణం మొదలైంది ఒక చిన్న ప్రశ్నతో. అది నేనెందుకు కాదు అనే ప్రశ్నతో. నేను నా మీద నమ్మకం పెట్టుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ లక్ష్యం కోసం వెళ్తుంటే వాళ్ళని చూస్తూ నేను ఎప్పుడూ ఇదే అనుకునేదాన్ని. వాళ్ళలా నా వల్ల కాదేమో, వాళ్ళకి లక్ ఉంది కానీ నాకు లేదు, వాళ్ళ దగ్గర కరేజ్ ఉంది, నేను ఇంకా రెడీగా లేను. అలా చూస్తూ నన్ను నేనే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఒకరోజు నాకు నేనే ప్రశ్న వేసుకోవాలనిపించింది. వై నాట్ ఐ? నేనెందుకు కాదు అని. నా ఎక్స్క్యూజెస్ నన్నే వెనక్కి లాగాయి. నాకే తెలుసు నేను చెప్పుకునే కారణాలు. ఏదైనా చేయాలి అనంటే నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా కాన్ఫిడెంట్గా అనిపించట్లేదు, నా దగ్గర అసలు కనెక్షన్స్ లేవు. ఇవి నేను రోజు నాతోనే రిపీట్ చేసుకుంటున్నాను. అయితే నిజం చెప్పాలంటే ఎవరు పర్ఫెక్ట్గా ఏం స్టార్ట్ చేయరు. వాళ్ళు కూడా మొదట నాలాగే డౌట్స్తో మొదలు పెడతారు. ఒక తేడా ఏంటంటే వాళ్ళు ముందుకు అడుగు వేశారు, నేను వేయలేకపోయాను. కానీ నాకు భయం ఎక్కువగా ఉండేదన్నమాట. నేను భయపడేదాన్ని బాగా. ఎలా అంటే ఫెయిల్ అయితే ఎలా, వాళ్ళు చూసి నవ్వుతారేమో, నా మీద జడ్జ్మెంట్ వస్తే జడ్జ్ చేస్తారేమో, అలా ఈ భయాలు నాకు ఎక్కువగా ఉండేవి. కానీ ఆలోచించాను ఒక రోజు, ఏంటంటే ఫెయిల్ అవ్వడమే ప్రమాదమా లేదా ట్రై చేయకపోవడమే ప్రమాదమా అని. నిజం చెప్పాలంటే చేసి ఫెయిల్ అయినా ఓకే, కానీ చేయకపోతే జీవితం అంతా అదే బాధ మిగులుతుంది కదా. నన్ను ఆపేసింది ఎక్కువగా ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం. నన్ను ఎక్కువగా ఆపిన మాట ఇదే, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. నాకు ఈ భయం ఎక్కువగా ఉండేది. ఏం చేసినా వాళ్ళు చూసి నవ్వుతారేమో, జడ్జి చేస్తారేమో అనిపించేది. కానీ నిజంగా చూస్తే అసలు ఎవరు మన గురించి అంతగా ఆలోచించడం లేదు. వాళ్ళకే వాళ్ళ జీవితం హెక్టిక్ ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నన్ను నేనే ఆపుకుంటున్నాను. ఇంకొకటి, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడం. నేను చాలాసార్లు అనుకున్నాను ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే ఇంకొంచెం డబ్బు సేవ్ అయ్యాక మొదలు పెడదామని. ఈ వారం బిజీగా ఉన్నాం కదా, ఇంకెప్పుడైనా అని, ఆ తర్వాత చూద్దాం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే పర్ఫెక్ట్ టైం అనేది అసలు ఉండదు. అది మనమే ఇనిషియేట్ తీసుకొని మనమే మొదలు పెట్టాలి. లేదంటే నేను ఎప్పటికీ స్టక్ అయ్యే పర్సన్ లాగానే ఉండిపోతాను అనిపించింది. ఇప్పుడు నన్ను నేనే రోజు ఇది అడుగుతున్నాను, నేనెందుకు కాదు, ఎందుకు నేను మొదలు పెట్టకూడదు, ఎందుకు నేను నా కళల కోసం పోరాడకూడదు. నా దగ్గర యూనిక్ టాలెంట్ ఉంది కదా, నాకంటూ ఒక స్టైల్ ఉంది కదా, నాకంటూ ఒక విజన్ ఉంది కదా. ఇది ఎవరికి దగ్గర లేదు కదా. ఇది నా జీవితం, నేనే స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు వాట్ ఇఫ్ అని అనుకున్నాను, ఇప్పటి నుంచి వై నాట్ అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వాట్ చేంజ్డ్ మై లైఫ్. ఇదే నా జీవితాన్ని చాలా మార్చేసింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.